10 మంది వెళ్తుంటే నేనే అందరితో పాటు కంటే కూడా ముందే వెళ్ళినా, మీకు నేను అండగానే ఉంటా అని చెప్పిండు. ఆయనకు మళ్ళొకసారి వారి యొక్క గన్మెన్ సుమంత్ రెడ్డి అంట ఆయన నెంబర్ కూడా తీసుకొచ్చుకున్నా. నేను 4 రోజులు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తాను, నేనైతే ఎవరు చేసినా చేయకున్నా. నా ఫోన్ లేపకపోతే నేను తిడతా అని చెప్పేసిన డైరెక్ట్. నేనైతే తిట్టొద్దు పెద్దవాళ్ళను, కానీ ఇంకా 4 గంటల కన్నా లేపి దానికి సంచితాబాద్ కింద ఎందుకని సమాధానం చెప్పకపోతే తిడతా అని చెప్పిన. సుమంత్ రెడ్డి పిఏగా, విక్రమ్ పిఏగా, ఎవరైనా నా ఫోన్కి మాత్రం రెస్పాన్స్ అవుతారు సార్. నాగేందర్ సార్ మీరు నాకు తెలుసు, నేనేం చేసినో కూడా తెలుసు సార్. నేను కూలి చేసి బాయికి గంపలు మైనిక పోయి 5 రూపాయల కూలికి పోయి కూడా పైసలు జమ చేసుకొని కూడా నేను భూమి కొనుక్కున్నా. ఆ భూమిలోకి వెళ్ళి నడితేళ్ళకెళ్ళి నువ్వు తీసుకొని పోతున్నావు. వ్యతిరేకము అభివృద్ధికి వ్యతిరేకం కాదని అంటారు. కాదు, నేను కూడా కాదు, నేను కాదంటలే. అభివృద్ధికి వ్యతిరేకం ఏం కాదు, కానీ ఆ అభివృద్ధికి వ్యతిరేకం కాకుండా ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి ఏదైనా ఒక సాయం చేయాలి కదా. భూమికి భూమి లేదా? మా పూడూరు మండలంలో ఎంత భూమి కావాలి? నేను 10వ తరగతి చదువుకున్నా. ఎన్ని వందల ఎకరాలు ఉందో నేను నోటికి చెప్తా. ఏ హయ్యర్ ఆఫీసర్ వస్తాడో లెక్క తీయమను, తప్పు పోతే నాకున్న 4 ఎకరాలు రాసిస్తా. భూమి ఉంది, భూమి ఎందుకు ఇయ్యారండి? పైసలు ఎందుకు ఇస్తారండి? ఏం నెత్తినేసుకొని కొట్టుకోవాలన్నా? 5 రూపాయల కూలికి పోతే డాక్టర్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే దానా 2,000 నెల కాడికి జీతం ఉన్నా సార్. నన్ను గుర్తుపట్టకున్నా, మీరు నాకు తెలుసు 2,000 కంటే చిన్నగా ఉన్నప్పుడు నేను అక్కడ పని చేసిన. కూలి చేయడానికి నేను పాయకన్నా దోవనికైనా పోతే నాకు పైసలు కూలి కావాలి, ఎందుకంటే 10 రూపాయలు సంపాదించుకోవాలి. వయసులో పుట్టిన ధనమని ఉండాలనంట, వయసులో పుట్టిన కొడుకాన్ని ఉండాలనంట అంటారు పెద్ద మనుషులు అంటారు. నాకు 4 ఎకరాలు ఉంది కాబట్టి ఇంకా 4 కొనుక్కోవాలి కదా కష్టపడి. ఆ ఉన్నది నువ్వు కొట్టుకొని పోతే ఎట్లా? నాకు భూమి గుట్ట మీద నాకంటే నేను ఇక్కడ ఉన్న అందరి తరఫునే అంటున్నాను, నా ఒక్కరికి స్పెషల్గా నేనేమంటలే. ఈ రాష్ట్రంలో RRR కింద పోయే బాధితుల అందరి గురించే నేను అంటున్నా. భూమికి భూమి ఇవ్వండి, పైసలు ఎందుకండి? పైసలు ఇస్తే ఆయన నా కొడుకు తీసుకొని పోతాడు, వికారాబాద్ ఇల్లు కట్టుకుంటాడు, తాగుతాడు, తిట్టాడు, ఓడగొడతాడు. మరి వాడి పిల్లలకి ఏం కావాలి, నాకేం కావాలి? ఎవరు ఇవ్వాలి? భూమికి భూమి ఇవ్వాలి, పైసలు వద్దు మాకు. దయచేసి భూమికి భూమి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి దానికి పోతే ఆ మాట అన్నాడు. ఏడికి కరీంనగర్ పోయినా నాకు నడుముల నొప్పులు అయినా కానీ కరీంనగర్ పోతే ఆయన ఏమన్నాడు? పెద్ద సార్, ఆయన పేరు ఎంపీ కాదు, కరీంనగర్ ఎంపీ సార్, అది బండి సంజయ్ సార్. దానికి పోయినా అందరు మాట్లాడిన దాకా నేను ఊకున్నా. నేను మాట్లాడేటప్పుడు అందట్లో లొల్లిలో పోతానని అందరు అయిపోయినాక నీకు దండం పెడతాం, RRR వద్దు అంటున్నాను. లేదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు కదా, భూమి ఇప్పిండి. నేను అక్కడ పక్క లేదు, కిషన్ రెడ్డి సార్ అనుకోమన్నాడు. కిషన్ రెడ్డి సార్ తనకు అది స్పీకర్ సార్ దానికి పోయినా. స్పీకర్ సార్ అన్నాడు, నేను ఒక్కనే పోయిన తోలితే ఎవరు రాలే గుంపు, మీకేమన్నా పని ఉంటే ఆడికి దుద్దిలా శ్రీధర్ బాబు సార్ ఉంటాడు, ఆడికి ఇలాంటి అసెంబ్లీ కాడికి నాకు దొరకబట్టేవాడు కావాలి కదా ఒకడు. నేను మళ్ళీ ఒకటి ఏర్పాటు చేసుకున్నా, పోయినా. ఆడికి పోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి అది తప్పించుకున్నారు. రామ్మోహన్ రెడ్డి సార్ అంటాడు పైసలు ఇస్తా అంటాడు. ఏం చేయాలి? మేడం వచ్చినట్టున్నది, గౌరవనీయులు రాజ్య మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీ సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసిన ప్రభుత్వ పక్షాన, అదేవిధంగా వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెత్కు ఆనంద్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా రైతుల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రైతులందరూ ఉండండి, దయచేసి అందరూ కూడా కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ దగ్గరికి పోతేనేమో అట్లా చెప్పి మీ తరఫున దేవాలయాన్ని చూసి అట్లాగే అక్కడ ఉన్న ఒక గొర్రెను చూసిండు. దేవాలయానికి ఇబ్బంది జరుగుతుంది సార్, రైతుల భూములు పోతున్నాయి సార్, అట్లాగే రైతుల భూములు పోతున్నాయి సార్, పోకుండా చూడండి అంటే మా భూమి నువ్వు కావాలి, పైసలు ఇస్తే ఉట్టిగా అయిపోతాయి సార్ భూమి దండ పెట్టా సరే అన్నాడు. బండి సంజయ్ సార్ దానికి వద్దంటాను అన్నాడు. నేను ఇక్కడ కరీంనగర్ దిక్కు, తర్వాత కరీంనగర్ నుంచి బోధను అక్కడే పరిసర ప్రాంతాలకి తీసుకుంటా కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళన్నాడు. మళ్ళా మారుతి కిరణ్ అంటానని ఇస్తాను. మన వికారాబాద్ శాసనసభ్యులు సార్ పేరు అది స్పీకర్ సార్, ఆయన దగ్గరకు పోతే అసెంబ్లీకి అంటాను అన్నాడు. అసెంబ్లీకి పోతే నేను ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా అన్నాడు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు పైసలు ఇప్పిస్తా
చెప్తా. భూమికి భూమి ఇప్పియాలంటానంటే ఆయన అన్నాడు సరే చూద్దాం అన్నాడు. చూద్దాం మీకేమన్నా 2-3 ఆప్షన్లు ఉంటే చెప్పుండి అన్నాడు. మీరు దయచేసి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కటి గమనించాలి. ఒక వీడియో వచ్చింది, మా ప్రాంత గౌరవనీయులు శాసనసభ్యులు ఒక్కసారి మీకు నేను పెడతా, తర్వాత అయినా చూసుకోండి. నేను తిప్పలవాడి ఆలూరు కాడికెళ్ళి పోతే అక్కడ చేవలెది కోతుంటే నేను గుంజుకొచ్చి ఇట్లా చేయవాటి గుంజుకొచ్చి మన్నెగూడ దగ్గర వేపించిన అంటాను. ఆయననే చెప్పిండు. మీరు వీడియో చూడండి, నా మాట నమ్మకున్నా దయచేసి. ఆయన ఒక్కరు గుంజుకొచ్చిన అన్నాడు కదా, నువ్వు గుంజుకొచ్చినాక ఎట్లా జరుపుతావు? మీకేమన్నా సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇట్లా ఉంటే చెప్పండి అన్నాడు. ఇంకా సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఏముంటదండి? భూమికి భూమి కావాలంటాం అంతే తప్ప సెకండ్ ఏముంటది థర్డ్ ఏముంటది? వీడికే 3 అలైన్మెంట్లు మార్చిండ్రు. 3 మార్చిన వాళ్ళు 4 మారవచ్చు, 9 మారవచ్చు కదండి. మీరు తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా. మీరు రాజులు కదా, మేము ఓటేస్తేనే గెలిచి సీటు మీద కూర్చున్నారు. కానీ ఇప్పుడు మాది ఏమీ నడవదు. పోలీసు వాళ్ళని పెట్టి లోపలేపిస్తారంట అని బుగులు పట్టి 4 గంటల రాత్రికి లేచి దేవునికి దండం పెట్టుకొని స్నానం చేసుకొని కంకంటి తోవకు పోయి చిట్టంపల్లి గేట్ కాడ బస్ ఎక్కి నేను హెచ్ఎండి ఆఫీస్ లో చేరుకున్నా. ఎట్లా చేరుకోవాలి? మన రైతుల దగ్గర కూడా ఒక ఐక్యత ఉండాలండి. పోలీసు వాళ్ళు ఏడబట్టుకుంటారు, మనం తలుచుకుంటే పోలీసు వాళ్ళు దొంగతనం చేయలేం కదా దెంకపోనికే. ఇంకో రూట్లో మనం వెళ్ళిపోవాలి. గమ్యస్థానానికి ఎక్కడికి చేరుకోవాలో మనం చేరుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దయచేసి ఎవరు రావట్లేరు. నిన్న ఎవరు వచ్చిరండి? మన వికారాబాద్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారో చెప్పండి. నేను 50 మందిని అడిగి మీదే ఊరు నీ సెల్ ఫోన్ నెంబర్ అని రాసుకున్నా. ఎందుకంటే ఈ వికారాబాద్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చిండ్రు అనేది కనీసం నాకన్నా అవగాహన కావాలి. ఎంతమంది వచ్చారు? ఈ బాధితులు ఎవరైతున్నారో దాంట్లో 10% వచ్చారు. నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి ఎద మీద చేసుకొని ఆలోచన చేయండి. మనం ఐక్యతగా లేకుంటే ఏమవుతుంది? ఎవరు CPIM ఏమో స్టాండ్లే ఏదో పేరు చెప్పిరండి, నాకు చెప్పనీకి అది జాన్ వెస్లీ గారు వచ్చి ఎంత మంచిగా మాట్లాడిండు మన రైతుల తరఫున. ఒక్కసారి చూడండి, మనం చేతులు ఎత్తి దండం పెట్టాలి ఆయనకు. నేను అంటున్నా, మీరు అది చూస్తే మీరైనా పెడతారు. ఎందుకు? ఆ వీడియో చూస్తే. దయచేసి ఈ విషయంలో మేడం గారు, సారు ఆనంద్ సార్ గారు, మీరు దయచేసి, మీకు కూడా నేను 20 ఏళ్ళ సుపరిచితున్నే, దయచేసి నేను ఒక్కని కోసం అంటలే, నేను అందరి గురించి అంటున్నా సార్. నాకు అట్లా సెల్ఫ్ స్వార్థం అనేది నాకు అసలు ఏముండదు, నాకు అవసరం లేదు కూడా, మీకు తెలుసు. దయచేసి ఇన్ని అలైన్మెంట్లు మార్చడం భావ్యం కాదు. మీరు గట్టిగా పట్టుండి ఇప్పుడు మా తరఫున మీరు గట్టిగా కొట్లాడితే మేము మీ ఎంటుంటాం, మీరు మా ఎంటుండాలి. ఏదో ఈ పోలీస్ కేసులు పెడతాము, పోలీసు వాళ్ళతో బెదిరిపిస్తాము, ఎకరకు 30 లక్షలు ఇస్తాము, 15 లక్షలకు ఎక్కరిపిస్తా దండి నా ఎంట ఎమ్మెల్యే అంటున్నది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలనే భూమి మస్తున్నది అంటాని పరిగిల మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎట్లా సురేందర్ నీకు నేను మొన్ననే చెప్పలేను అంటే అవు చెప్పినావు సార్ 15 లక్షలకు ఇప్పిస్తారు సార్. నేను 4 ఎకరాలు రేపు పొద్దుగాల ఉంటా, బ్యాంకు ఓపెన్ ఉంటే పైసలు కడతా, 4 ఎకరాలు ఇప్పిమని నీళ్ళు వారేది. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు పెద్దవాళ్ళంతా అబద్ధం ఆడొద్దు. ఆడితే అది శని చుట్టుకుంటది, ఈ రైతులు అది ఉసురు ముట్టుకుంటది. మీ ఇండ్లకి వెళ్ళి ఇస్తలేరు కదా, ఎవరు ఇండ్లకి వెళ్ళేస్తారు? మీరు ఎకరానికి ₹1 ఇచ్చినా కానీ మీ ఇండ్లకి వెళ్ళి ఎవరు ఇస్తలేరు. ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? ప్రజాధనమే ప్రభుత్వం మీద ఖజానాల లెక్క అప్పు అని రాసి పెట్టి ఇస్తారు. ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. మీరు నిన్ననే ఒక వీడియో చూడండి, 177 కోట్లకు 1 ఎకరం భూమి ప్రభుత్వం భూమి అమ్మిండ్రు అంటారు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే మేమే కదండి. మేము ఓట్లు వేస్తారు, మీరు ఆడ సీట్ల కూర్చురు. మీరు మేము ఒక్కటే కదా. ప్రభుత్వం అంటే ఎవరండి? నాది 1 సెంట్ అని ఉంటుంది కదా, అందులో 100 ఎకరాలు నీది ఉంటే 1 సెంటు హక్కు నాకు ఉంటుంది కదా. నేను ఈ దేశంలో పుట్టిననే కదా, నేనేనో పాకిస్తాన్ లో పుట్టి రాలేదు, నేను భారతీయునే కదా, గిన్నె పుట్టినా కదా. పెద్ద మెంతాల్లో నా మాయ ముంతున్నది. ఇక నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినామంటే అందుకోసం అంటున్నా, మనందరం ఐక్యతగా ఉండాలి. సార్ మీరు కూడా దయచేసి ప్రతిపక్షంగా భూమికి భూమి ఇప్పియాలి. డబ్బులు అయిపోతాయి, పిల్లలు తాగి తిని ఖరాబ్ చేసుకుంటారు. అందరు చేస్తలేరు, నా కొడుకు చేస్తాడని ఎవరన్నా అనుకోకుండా దయచేసి భూమికి భూమి ఉంటే రేపు పొద్దున మనకు ఫ్యూచర్ ఉంటుంది. భూమికి భూమి ప్రభుత్వం భూమి వస్తుంది సార్. రాకం జర్రగుట్ట కాడ 1000 ఎకరాలు చూపుతాను నేను. మా మండలం కాదు, పక్క మండలానికి కూడా సరిపోకపోతే ఉన్న సార్ ఇయ్యండి, పట్ట ఇయ్యండి. నాకు 4 ఎకరాలు తీసుకోండి, 4 అయ్యిండి, ఒక గుట్ట తక్కువండి. ఏడ్చినోనికి 4 సరిగిండి, నాకు 5 గుంటలు తక్కువండి. 4 ఎకరాల మీద 5 గుంటలు తక్కువండి తీసుకుంటా. ఏ మీడియా కింద రాసేయాలి, ఏం చేయాలో చెప్పుడు. 5 గుంటలు తక్కువండి. పైసలు ఇస్తే ఏం చేసుకోవాలి సార్? ప్రభుత్వం భూమి అంట అని చెప్పి మీరు 170 కోట్లకు అమ్ముతారు, మాకు 1 కోటి ఇయ్యరా? అరే ఇది ఎక్కడన్నా 15 లక్షలకి ఎకరా దొరుకుతున్నా సార్ అని మా గౌరవ శాసనసభ్యులు అన్నారు. ఎందుకన్నాడు ఆ మాట? మీకు ఏదో 20 లక్షలు ఇస్తే కొడుకనికి 5 లక్షలు ఇంకా మిగులుతున్నాయి చూడరా, ఏం తమాషాలు చేస్తున్నావు అని అది ఒక వంకుకు ఇండైరెక్ట్ గా అది ఒక సంకేతం ఇచ్చిండని నేను అనుకుంటున్నాను. కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు రోడ్ల శాఖకు పెద్దనా,
ఆ సార్ అంటాడు నేను రైతులు 4 కోట్లకి ఎకర పోయే భూమి 10-15 లక్షలు ఇస్తే నేను ఎట్లా ఊకుంటా, వాళ్ళ తరఫున నేను కొట్లాడతా చూడంటాను అన్నాడు. కత్తి తీసుకొని వచ్చి కొట్లాడతాడు, ఏమన్నాడు. ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేడు కాబట్టి నేనేం చేస్తూ చెప్పు, హైకమాండ్ 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 అని పేరు చెప్తారు. హైకమాండ్ ఒప్పుకోలే నేనేం చెప్తాను, పుసుక్కున జారిపోతారు. రాజగోపాల్ రెడ్డి సారు అక్కడ తరఫున కింద తూర్పుకు 28 కిలోమీటర్కి వేస్తే 40 కిలోమీటర్లు డివిఎస్ కంపెనీ అన్నారు చూడు. ఆడ ఎందుకు అట్లా అంటున్నారు, మనల్ని మసి ఊసి మారేడుకాయ చేయనికే మాత్రమే వాళ్ళ సొంతం కోసం చేస్తున్నారు. ఆడ తలకొండపల్లి కాడ ఏమున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ మామూలు నాకు తెలియదు, మా అమ్మ ముల్లూరే నాకెట్లా తెలియదు సార్. తలకొండపల్లి అంటే బ్రాహ్మణపల్లి, మా అమ్మను కన్నా మా అమ్మ పుట్టిన ఊరోళ్ళు, నాకెట్లా తెలియదు. నాకు మాయ చేస్తే వాళ్ళ సొంత భూములు ఉన్నాయి, 380 ఎకరాల భూములు మొన్ననే కొన్నారట. వాటి గురించి కూడా దక్కించుకోనికే చూస్తున్నారు. ఇది నేనొక్కనంటే లేదు, లోకం కోడై ఈ RRR బాధలు కోడై కూస్తున్నారు. ఇక ఇంతకంటే ఎక్కువ అవకాశం మస్తు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే.